ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మలను కలుసుకోవడానికి, మీతో మాట్లాడటానికి ప్రభువు కృప చూపినందులకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మన వాక్య భాగము దానియేలు గ్రంథము నుండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 21, 22 వచనములు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని. దేవుని ఈ వాక్య భాగములోని మనము ఒక విషయాన్ని తప్పక గ్రహిస్తాము. నీవు నమ్మినటువంటి దేవుడు శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు. శ్రమలలో ఆయన నీతో ఉంటాడు. శ్రమలలో ఆయన నీతో ఉంటాడు. దానియేలు గ్రంథం నుండి మనము నేర్చుకుంటున్నటువంటి భాగంలో ఈ విషయాన్ని మనము స్పష్టంగా గ్రహిస్తాము. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు నమ్మినటువంటి ప్రజలకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. దానియేలు గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా విలువైనటువంటి విషయాలు మనం గ్రహించగలము. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథము చారిత్రాత్మకమైన గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతా చారిత్రాత్మకమైనటువంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఏ సంఘటన ఎలా జరిగింది అన్న విషయాలను కాలములు ఆధారంతో సహా మనకు బైబిల్ గ్రంథం రుజువు చేస్తుంది. ఇది నిజం, సత్యం. తరతరాల మానవ సమాజానికి దేవుని యొక్క గ్రంథము దేవుడు ఏం చేశాడన్న సంగతిని ప్రకటిస్తూ ఉంది. ఎన్ని తరాలు వచ్చినా బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలను తరువాత తరం తెలుసుకోవడానికి ఎంతో రుజువు చేస్తుంది బైబిల్ గ్రంథం. కాబట్టి మనము చదువుకున్న వాక్య భాగము బైబిల్ గ్రంథములో క్రీస్తు పూర్వము 539వ సంవత్సర కాలంలో మాదియా పారస్యకుల చక్రవర్తి అయినటువంటి కోరెష్ బబులోను రాజ్యమును జయించి ఆ రాజ్యం మీద రాజుగా ఉండడానికి, చక్రవర్తిగా ఉండడానికి రాజైన దర్యావేషును నియమించాడు. జయించింది కోరెష్. తన జయించినటువంటి రాజ్యముల మీద ఆ కాలంలో ఒక్కొక్క రాజ్యము మీద, ఒక్కొక్క దేశం మీద రాజులను, చక్రవర్తులను కోరెష్ నియమించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి బబులోను రాజ్యమును జయించిన తర్వాత ఈ కోరెషు దర్యావేషును రాజుగాను, చక్రవర్తిగాను నియమించాడు. ఈ దర్యావేషు తన రాజ్యం అంతటి మీద అధికారులుగా ఉండడానికి ఒక 20 మందిని నియమించి వారిపై 3 ప్రధానులను నియమించాడు. ఈ 3లో దానియేలు ముఖ్యుడై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రఖ్యాతి కలిగినటువంటి వాడిగా మనం ఆ వచనంలో, లేఖనాల్లో చూస్తాము. 4వ వచనంలో అసూయపరులైనటువంటి అధిపతులు దానియేలుపై ఏదో ఒక నేరమును మోపి చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వారి వల్ల కాలేదు. మనం 6వ అధ్యాయము 5వ వచనం నుండి 9 వచనాల భాగంలో మనం పరిశీలన చేస్తే ఈ దానియేలు పరిశుద్ధుడైన దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వాడిగా, యథార్థత కలిగినటువంటి వాడిగా మనం చూస్తాము. అతడు యథార్థవంతుడై దేవుణ్ణి ప్రార్థించడము మనం ఆ యొక్క వచనాల్లో చదువుతాము. ఇదంతా వాళ్ళందరూ ఎరుగుదురు. ఈ దానియేలు యథార్థవంతుడు, తన దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వాడు. ఎలాగైనా ఈ దానియేలును మనము చంపాలి అనేటువంటి కుట్రతో వారు కుట్రపూరితమైనటువంటి విధముగా కొన్ని చట్టాలు చేశారు. అవి కుట్రపూరితముగా చేసిన చట్టాలు. ఉన్నటువంటి చట్టాలను వారు ఏం చేశారంటే ఈ దానియేలు కొరకు కొన్ని కొత్త చట్టాలను నియమించినట్లుగా మనం చూస్తాం. వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధముగా రాజును బలవంతముగా ఒప్పించారు. ఆ భాగంలో మీరు చదవండి, 5వ వచనము నుండి 9 వచనాలు ఆ భాగంలో చదవండి. రాజును బలవంతముగా ఈ యొక్క చట్టాలను అమలు చేయటానికి వారు ఒప్పించారు, శాసనాలు చేయించారు. తన దేవునికి ప్రార్థించకుండా
నియంత్రించాలని, అణిచివేయాలని, చంపివేయాలని కుట్రతో రాజు చేత సంతకాలు చేయించినట్లుగా మనం ఆ భాగంలో చదువుతాం. అసూయ పడగ విప్పింది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అసూయ పడగ విప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఈ రోజుల్లో చూస్తాము. చాలా దేశాలలో నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యము కలిగి జీవిస్తున్నటువంటి వారి మీద వారి కొరకే కొత్త చట్టాలు సృష్టిస్తున్నట్లుగా, ఆ మతము కొరకే కొత్త చట్టాలు సృష్టిస్తున్నట్టుగా కొన్ని వర్గాల వారు కొన్ని వర్గాలను నాశనం చేయటానికి కొత్త చట్టాలను సృష్టించటము, నియమించటము, అమలు చేయడము అనేటువంటిది మనము బైబిల్ గ్రంథంలోనే ఉంది. మనము కూడా మన వార్తాపత్రికల ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అన్ని దేశాల్లో జరుగుతున్నట్టుగా మన దేశంలో కూడా ఇటువంటి ఏదో ఒక వర్గం మీద అన్నట్టుగా అనుమానము కలిగించేటట్టుగా ఈ చట్టాలు ఉండటము మనం గమనిస్తూ ఉంటాము. 6వ అధ్యాయం 10వ వచనములో, శాసనాలకు భయపడిన ఈ దానియేలు తన ప్రాణములకు తెగించి, ప్రాణములకు లెక్క చేయకుండా యథార్థవంతుడై బహిరంగముగా తలుపులు తెరిచి తన ఆరాధ్య దైవం అనేటువంటి నిజదైవమును రోజుకు 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించేటప్పుడు తలుపులు మూసుకోవాలని బైబిల్ చెప్తుంది, అది నిజమే. కానీ ఒక్కొక్కసారి బహిరంగముగా మనము తలుపులు తెరిచి ప్రార్థించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రార్థించాలి. మన దేవుణ్ణి బహిరంగముగా ఆరాధించడానికి మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు. సాక్ష్యం చెప్పటానికి కానీ, మన దేవుని గురించి మనం చెప్పటానికి కానీ తలుపులు మూసుకొని లోపల గదిలో ఉండమని బైబిల్ చెప్పలేదు. దేవుని బిడ్డలారా, మనము కూడా బయటకు వెళ్ళి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఈ దానియేలు రోజుకు 3 సార్లు మోకాళ్ళు ఊని తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము ఆ వచనములోంచి మనం నేర్చుకోగలము, చదువుతూ ఉన్నాము. అట్టి విశ్వాసము మనము కలిగి ఉండాలి. నిజ క్రైస్తవులుగా, దేవుని ఆరాధించేటువంటి వారిగముగా, రక్షణ మార్గాన్ని ప్రకటించేటువంటి వారముగా మనం ధైర్యముతో యేసును గూర్చినటువంటి రక్షణ మార్గంలోనికి మన ప్రజలు నడిపించటానికి మనము ఆ విధముగా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. కేవలము క్రైస్తవులను అణిచివేయడానికి కానీ, లేక ఇతర మతస్థులను అణిచివేయటానికి కానీ, నిర్మూలించటానికి కానీ, నిషేధించడానికి కానీ కుట్రపూరితముగా చట్టాలు నియమించటం మన బైబిల్ గ్రంథములో చూస్తున్నామని మనం నేర్చుకున్నాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మన దేశ ప్రజలను రక్షణలోనికి నడిపించటానికి మనం ఈ చట్టాల వైపు చూడకూడదు, ముందుకు వేయాలి. అలా ముందుకు వేసినప్పుడు మన వెనకున్నటువంటి దేవుడు తప్పనిసరిగా మనకు విజయాలు కలిగిస్తాడని మన బైబిల్ గ్రంథం నుంచి నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 6వ అధ్యాయము 13, 16 వచనాలను మనం చదివి గమనించినట్లయితే, రాజును రెచ్చగొట్టి శిక్ష విధించేటట్లు చేయడానికి అసూయపరులైనటువంటి అధికారులు చేసిన ప్రయత్నము ఫలించి విజయము సాధించింది. చూసారా, ఒక్కొక్కసారి కుట్రపూరితమైనటువంటి కార్యములు కూడా విజయము సాధించటం మనం చూస్తాము. కానీ ఇది అల్పకాల విజయముగా మాత్రము మనము గుర్తించాలి. రాజుకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా దానియేలు నీతిమంతుడని ఎరిగి ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితిలో దానియేలును సింహపు బోనులో పడవేసినట్లుగా ఆజ్ఞాపించాడు. ఇష్టం లేదు, దానియేలు ఎలాంటివాడో తెలుసు. అయినప్పటికీ కూడా అధికారులు చేసినటువంటి ఆ కుట్రకు తప్పనిసరి పరిస్థితిలో రాజు అది అమలు చేయవలసిన పరిస్థితి ఏర్పడినది. మనము 3వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు కనుక మనం చదివితే, 3వ అధ్యాయం 12 నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ కూడా మనం చూస్తాము. అది నెబుకద్నెజరు కాలము. 19వ వచనము, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపి షద్రకు, మేషకు, అబేద్నెగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడవేయుడని ఆజ్ఞ ఇయ్యగ, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున
షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేరి. దేవుని ప్రియమైన బిడ్డలారా, విన్నారా? ఆ వేడిమి కలిగినటువంటి అగ్ని గుండములో వారిని విసిరివేసేటప్పుడు ఈ షద్రకు మేషకు అబేద్నెగోలైనటువంటి దైవ బిడ్డలను, దేవుని బిడ్డలను అసూయపరులైనటువంటి వారు విసిరివేస్తున్న సమయమందు ఆ విసిరివేయబడినటువంటి వారు కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో కూడా అలాగే జరిగింది. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. యూదా మతనాయకులు ఏం చేశారు? ప్రధాన యాజకులైనటువంటి వారు ఏం చేశారు? కుట్రగా పనిచేశారు. అసూయతో కుట్ర చేత యేసును అప్పగించారని రోమా గవర్నర్ పిలాతు గ్రహించాడు. యేసును విడిపించటానికి అతడు చాలా ప్రయత్నించాడు. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనములో చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. 2వ వచనము కూడా చూడండి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిరి. 18వ వచనము కూడా చూడండి. పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండేను అనేటువంటి మాటను చూస్తాం. చూడండి 23వ వచనం నుండి 26 వచనములు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, విన్నారు కదా? నేలకపోయేదాన్ని నెత్తికి పాంకోవటమని ఒక తెలుగు సామెత ఉండేది. కాబట్టి అది పిలాతు గ్రహించాడు. యూదా మతనాయకుల యొక్క ఉచ్చులో బంధింపబడినటువంటి సామాన్యమైన ప్రజలు దాన్ని గ్రహించలేకపోయారు. అధికారులు ద్రోహము చేస్తారు, చట్టాలు చేస్తారు, వారు ఆ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ సామాన్యమైన ప్రజలను ఆ నాశనానికి, ఆ శాపానికి, ఆ పాపానికి గురయ్యేటట్లుగా అధికారులు చేస్తారు. సామాన్యమైన ప్రజలు ఇవన్నీ ఆలోచించారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అది మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని పిలాతు ఎదుట చెప్పినట్లుగా మనం లేఖనాలు చూస్తాము. 26వ వచనము. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించాను. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, విన్నారు కదా? దానియేలు విషయంలో కూడా రాజైన దర్యావేషు చేసిన తప్పిదమ్ము ఏదైతే ఉందో, ఏదైతే దర్యావేషు చేశాడో అదే యేసుక్రీస్తు విషయంలో పిలాతు కూడా అదే చేశాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ 2 సందర్భాలలో అల్లరి మూకల కేకలే గెలిచాయి అని మనం బైబిల్లో చూస్తాము. నేటికి కూడా యథార్థవంతుల పట్ల, నీతిమంతుల పట్ల, సత్యవర్తనుల పట్ల మన సమాజంలో జరుగుతున్నటువంటిది ఏమిటి? అల్లరి మూకలే కేకలే గెలుస్తున్నాయి. చివరకు దాని ఫలితము అనుభవించవలసి వచ్చింది. బైబిల్ గ్రంథమే దానికి సమాధానం కూడా ఇస్తుంది. దాని ఫలితం, వారు చేసిన తప్పిదానికి ఫలితము, పాపానికి ఫలితము, కుట్రకు ఫలితము, అన్యాయముగా ఇతరుల పట్ల జరిగించిన దానికి తప్పనిసరిగా ఫలితము అనుభవించాల్సి ఉంది. ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుతున్న చూడండి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయిరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేశాను. సోదరులారా, విన్నారా? చూడని చేసిన దానికి ఫలితము అనుభవించాల్సిందే. నిజముగా అది పాపమైన ఎడల నిజమైనటువంటి శాసనాలు దేవుడు వ్రాస్తాడు. నిజమైనటువంటి శాసనాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తీర్పు తీరుస్తాడు.
మానవ సంబంధమైనటువంటి చట్టాలు, మానవ సంబంధమైనటువంటి శాసనాలు ఒకవేళ తాత్కాలికముగా విజయం సాధించవచ్చేమో కానీ ఆ దేవుడు మనుషులందరి విషయంలో ఆయన చట్టము నెరవేరేటువంటి పరిస్థితులు మనము చూస్తాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనము చదవగలిగినట్లయితే కొన్ని వచనాలు మీకు తప్పనిసరిగా చదివి వినిపించవలసిన అవసరత ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనములు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. 16వ వచనము. వాడు తలంచిన చేటు వాని నడినెత్తి మీదికే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. చూసారా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా, కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన పరుడు, యథార్థవంతుడు, ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించిన దావీదు తన అనుభవంలో చెప్తూ ఉన్నాడు. ఎవడు పాపము చేస్తే వాడే అనుభవిస్తాడు. అదే కీర్తన గ్రంథము 57వ కీర్తన, అదే కీర్తన గ్రంథము 57వ కీర్తన కూడా చూడండి. 57వ కీర్తన 6వ వచనము లేక 6వ చరణము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయుడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. విన్నారు కదా, ఈ యొక్క కీర్తనలో కూడా దావీదు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాము. ఎస్తేరు గ్రంథం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథంలో కూడా చాలా విషయాలు మనము నేర్చుకుంటాము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. రాజు ముందర నుండు షండులలో హెర్బోనా అను నొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైను ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను. చూసారా, నీతిమంతుల విషయంలో ఏదైతే అన్యాయము జరుగుతుందో ఆ అన్యాయం విషయంలో రాజు అనగా దేవుడు కూడా ఆగ్రహము కలిగి ఉంటాడు. తన ప్రియమైనటువంటి బిడ్డలకు అన్యాయముగా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు, కానీ ఒక్కొక్కసారి అనుమతించడు. ఎందుకంటే ఇక్కడ రాజు యొక్క రాజ్యములో అన్యాయము జరుగుతుంది, అది రాజ్యానికే అవమానము. కాబట్టి దేవుడి సమయమందు మొర్దెకైని కాపాడాలి. మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి 50 మూరల ఎత్తుగలిగినటువంటి ఆ స్తంభము మీద పాతినటువంటి వాడే హామాను ఉరి తీయబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాము. సామెతల గ్రంథాన్ని చూద్దామా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము, 11వ అధ్యాయం 17వ వచనము. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకుంటాడు. ప్రస్తుతం అతడు ఆనందంగానే ఉండొచ్చు, నేను చాలా చేసేస్తున్నాను, నా ముందు ఎవరు మాట్లాడలేరు, నేను ఇక్కడ హీరోని అనుకోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు. మన అహంకారాన్ని, గర్వాన్ని ఎప్పటికైనా నాశనం చేస్తాడు, మనకి శిక్ష విధిస్తాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచించేయండి. 26వ అధ్యాయం కూడా చూడండి. సామెతల గ్రంథం నుండి 26వ అధ్యాయము 27వ వచనం, 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్విన వాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. కుట్రపూరితముగా మనము కానీ మరెవరైనా కానీ ఏది చేసినా దాని వలన ఫలితము చాలా విషమముగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి జీవితాన్ని
మనం చేసేటువంటి కొన్ని దుర్మార్గముల వలన మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాము. ఏ సోదరుని మీద కుట్ర చేయకండి, ఏ సహోదరుని మీద కుట్ర చేయకండి. దానివల్ల మీకు భయంకరమైనటువంటి శిక్షను మీరు అనుభవించవలసి వస్తుంది. లేఖనాలు తెలియచేసినట్లుగా మీరు దేవునికి భయపడవలనని నేను ఈ సందర్భంలో మనవి చేసుకొనుచున్నాను. యేసుక్రీస్తు విషయంలో యూదులు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపానికి వారు కోరుకున్నట్టుగానే వారి మీదికి, వారి పిల్లల మీదికి వచ్చినట్లుగా మనము చరిత్రలో చూస్తాము. క్రీస్తు శకము 70 సంవత్సరంలో రోమ చక్రవర్తి యూదులను, వారి పిల్లలను, వారి భార్యలను కత్తులతో నరికాడు, గుర్రములతో తొక్కించాడు, లక్షల మందిని కాల్చి చంపేశాడు, యెరూషలేము నగరాన్ని అగ్నితో తగలబెట్టేశాడు, బూడిద చేసి పారేశాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మిగిలిన వారు దేశాన్ని వదిలిపెట్టి దేశాలకి పారిపోయారు. మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఒక్క మాట వారి నోట నుంచి వారి శాసనాన్ని రాసుకున్నారు. ఒక్కొక్కసారి మన శాసనాలు మనం రాసుకుంటామా అనిపిస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు. కాబట్టి నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఇతరులని కదే మనం మాట్లాడుతున్నాం అనుకోకూడదు. అదే మనకి శాపముగా పరిణమిస్తుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, 1900 సంవత్సరాలు దేశాన్ని వదిలిపెట్టి దిక్కులేనటువంటి వారే దేశాల్లో బతికారు. ప్రియులారా, చూడండి, చరిత్ర చదవండి. చరిత్ర కన్నులకు కట్టినట్లుగా ఎలా కనిపిస్తుందో. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటని కోస్తాడు. పౌలు భక్తుడు చెప్పాడు కదా, గలతీ పత్రికలో చెప్పాడు కదండి. ఒకసారి చూడండి గలతీ పత్రికలో చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఒక విత్తనము విత్తి మరొక విత్తనం సంబంధమైన పంటను కోయడు కదా. మనిషి పాపమును విత్తితే పాపమునే కోస్తాడు. ఒక విధముగా మంచిని విత్తితే మంచినే కోస్తాడు. దానియేలు విషయంలో ఏదైతే జరిగిందో పాత నిబంధన గ్రంథములో యేసుప్రభువారి విషయంలో అదే జరిగినట్లుగా మనం చూస్తాము. 6వ అధ్యాయము 16వ వచనము, రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. 17వ వచనము, గుహ ద్వారమునకు రాజు ముద్రను అధికారులు వేసినట్లు మనం చూస్తాం. క్రీస్తును సమాధిలో ఉంచినప్పుడు ఆ అధికారులు ముద్ర వేసినట్లుగా మనం చూస్తాం. దానియేలును సింహపు బోన్లో వేసి ముద్ర వేశారు. అందులో చదివితే ఆ మాటలు మనం చూస్తాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసి ముద్ర వేశారు. అయితే ముద్ర కూడా వారి మీద, వారి ఆలోచనల మీద యుద్ధం ఆడినట్లుగా మనం చూస్తాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అయితే దానియేలు సింహపు నోళ్ల నుండి రక్షించబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణము నుండి బయటకు వచ్చి పునరుద్ధారుడైనట్లుగా మనం లేఖనాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి వాక్యమును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి లేఖనాలు ఎంత చక్కగా వ్రాయబడ్డాయో. మన జీవితంలో ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. బైబిల్ చదువుతున్నాము, బైబిల్ వింటున్నాము, బైబిల్ బోధిస్తున్నాము. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాము. లేఖనాల్లో ఏవైతే రాయబడుతున్నాయో అవే జరుగుతున్నాయి. క్రైస్తవులైనటువంటి వారు దేవునికి భయపడి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తోటి వారి మీద కానీ, మన పొరుగు వారి మీద కానీ కుట్రపూరితంగా ఏది చేసినా దేవుడు దానికి తప్పకుండా లెక్క చూస్తాడు. మనము లెక్క చెప్పవలసి ఉంది. 6వ అధ్యాయము 19వ వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు,
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. విన్నారా? రాజు ఏమంటున్నాడు చూడండి, దర్యావేషి ఏమంటున్నాడు చూడండి. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు ఆరాధించుచున్నా, నిత్యము నీవు సేవించుచున్నా, నిత్యము నీవు పూజించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అని అడుగుతూ ఉన్నాడు. 21-22 వచనాలు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ఏ విధముగా రాజు పిలిచాడో అదే విధముగా దానియేలు సమాధానం చెప్పాడు. అవును, రాజు చిరకాలం జీవించునుగాక. మీరేదైతే నమ్మారో, మీరేదైతే విశ్వసించారో, నా విషయంలో ఏదైతే మీరు అనుకున్నారో అదే దేవుడు చేశాడు. ఎందుకంటే నేను నా దేవుని దృష్టికి నేరము చేసిన వాడను కాదు కదా అని ఇప్పుడు మీరు నమ్ముతున్నారా అని దానియేలు మాట్లాడినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, విన్నారు కదా? దానియేలును సింహపు బోనులో వేసిన, దానియేలు స్నేహితులను మరి అగ్నిగుండములో వేసిన దేవుడు వారిని విడిపించాడు. వారి విశ్వాసమును బట్టి మనకు కూడా అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనలను రక్షిస్తాడు, వినిపిస్తాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక చక్కటి పాట ఉంది కదా, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన నంటాకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసన నంటాకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దించి ఘనులనైనా మేపవగడ్డి, గర్వమణచి గద్దెలు దించి ఘనులనైనా మేపవగడ్డి. చూసారా? నెబుకద్నెజరు వంటి ఒక గర్వముతో అహంకారంతో చెలరేగిన, నేనే ఈ భూమి మీద గొప్పవాణ్ణి అని చెప్పుకున్నటువంటి నెబుకద్నెజరుని కూడా నేల మీద పడేటట్టుగా చేశాడు. తన గర్వమును అణిచాడు, గద్దెలు దించాడు. పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. దేవుడు గడ్డి తినిపించాడు. అహంకారులను, ఈ బుద్ధి లేని వారిని, ఈ కుట్రపూరితముగా చేసేవారిని తప్పనిసరిగా దేవుడు గడ్డి తినిపిస్తాడు. ఒకవేళ భూలోకములో వాళ్ళు గొప్పవాళ్ళుగా, ఐశ్వర్యవంతులుగా, పేరు గడించినటువంటి వారుగా కొంతకాలం బతుకుతారేమో కానీ వారి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, ఒక విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. విగ్రహారాధికులైనటువంటి రాజులు, చక్రవర్తులు, దేశ అధికారులైనటువంటి వారు జీవము కలిగినటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని సేవకులపై నమ్మకము కలిగి ఉంటారు, గౌరవము కలిగి ఉంటారు, మర్యాద కలిగి ఉంటారు. దేవుని సేవకులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తికుల మీద పెద్దలైనటువంటి వారు కొందరు చాలా గౌరవం, మర్యాద కలిగి ఉంటారు. అధికారుల సైతము క్రైస్తవ సేవకుల పట్ల ప్రేమలు, గౌరవం కలిగి ఉంటారు. ఎందుకంటే వారు చేసే సేవ చాలా మంచిది అని కొనియాడుతూ ఉంటారు. కాబట్టి మనము ఒక్కొక్కసారి వారి విశ్వాసాలను మనం కించపరుస్తాము. ఇది మనం గమనించాలి.
మన జోలికి వాళ్ళు ఎందుకు రాగలుగుతున్నారు? మన మీద ఎందుకు వాళ్ళకి అసూయ? మనం చేసే మనకు తెలియనటువంటి ఒక పొరపాటు ఉంది. అదేంటో తెలుసా? వారి విశ్వాసాలను మనము కించపరుస్తాము, వారి విశ్వాసాలను మనము అవమానపరుస్తాము, వారిని గాయపరుస్తాము. నిజానికి అది వాస్తవం కాదని మనకు తెలుసు, మరి వారికి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు గాయపరచబడి మన మీద వాళ్ళు కోపపడి మనల్ని ద్వేషిస్తారు. వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారంటే ఎంతో కొంత మన పొరపాట్లు ఉంటాయని మనము గుర్తించగలగాలి. దేవుని సేవకులు మృదువుగా మాట్లాడాలి, దేవుని సేవకులు అందంగా మాట్లాడాలి, దేవుని సేవకులు చెప్పవలసినటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పాలి. వారి విశ్వాసాల మీద కానీ, లేక వారు ఆరాధ్య దైవములు అని చెప్పుకునే వారిని కానీ మనము కించపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన సువార్త పరిచర్యలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచడే తప్ప మరి ఏ ఇతరమైనటువంటి జోలికి వెళ్ళలేదు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎంతో చక్కగా మాట్లాడి ఆ సమాజాన్ని దేవుని మార్గం వైపు నడిపించారు. మనము యేసు కంటే జ్ఞానవంతులమా? మనం బాగా చదువుకున్నామని, లేక మనకి చాలా జ్ఞానం ఉన్నదని చెప్పి ఇతరులను మనం అవమానపరచటం వల్ల మన గుంటను మనమే తవ్వుకుంటున్నాం. దయచేసి మీరు క్షమించాలి. కాబట్టి మన మార్గం ఏదై ఉన్నదో ఆ మార్గాన్ని ప్రకటిద్దాం. మన యేసు జీవము కలిగిన వాడన్న సంగతి అందరికీ తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు. అయినా మనం చెప్పాలి. కానీ మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అన్న సంగతిని అందరూ గ్రహిస్తున్నారు. మన దేవుడు, మన గ్రంథము, మన సాంప్రదాయాలు పవిత్రమైనటువంటి కనుక మన బోధన కూడా పవిత్రముగానే ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మీకు అంటే దర్యావేషు రాజు తన సంస్థానంలో ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడుతున్న ప్రజలందరికీ కూడా ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. దానియేలు విషయంలో కలిగినటువంటి ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని కన్నులారా చూసినటువంటి దర్యావేషు ఒక ఉత్తరాన్ని తన రాజ్యం అంతటికి పంపిస్తూ ఉన్నాడు. 26వ వచనము. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండ వలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. ఈ దానియేలు దేవుణ్ణి మీరు ఆరాధించాలి, ఆ దేవునికి మీరు భయపడాలి. నేను కన్నులారా చూశాను, నేను తెలుసుకున్నాను. దానియేలు దేవుని యొక్క మహిమ తెలుసుకున్నాను. ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడుగా నేను గ్రహించాను. ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడిగా నేను చూడగలిగాను. శక్తివంతుడైనటువంటి దేవుడు ఎల్ గబ్బోర్ అనే హీబ్రూ పదంలో శక్తివంతమైన బలమైనటువంటి దేవుడు అని అర్థం. ఈ బలమైనటువంటి దేవుణ్ణి, శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నేను గ్రహించాను. కాబట్టి నా సముఖమందు నేను మీకు రాస్తూ ఉన్నాను. నా దేశములోను, నా రాజ్యములోను, సకల సంస్థానములలోనూ ఉన్నటువంటి వారు, సకల నివాసులు తెలుసుకునవలసినటువంటిది ఏమనగా దానియేలు దేవునికి మీరు వణుకుచు భయపడాలి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత అద్భుతముగా మాట్లాడుతాడో చూడండి. దేవుని గురించి ఏ విధముగా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. ఆయనే జీవము కలిగిన దేవుడు అని దర్యావేషు చెప్పాడు. ఆయన కూడా అని అనలేదు, ఆయనే. అందుకే మనం వాక్యం చెప్పేటప్పుడు యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్తాం. మనం అది చెప్పాలి, తప్పనిసరిగా అది చెప్పాలి. ఈ విషయంలో మనం రాజీ పడవలసిన అవసరం లేదు. యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాలి. ఎలా అని ఎవరైనా అడిగినప్పుడు మనము సరైన సమాధానం చెప్పగలగాలి. ఉద్రేక భావాలకి మనం చోటు ఇవ్వకూడదు. ఆయనే నిజమైన దేవుడు. ఒకవేళ వేరే వేళైనా చెప్పుకుంటే వాళ్ళ ఆరాధన దేవం ఆయనే నిజమైన దేవుడు అని చెప్పుకోనివ్వండి, మీకేమి. నీ దేవుడు నిజమైన వాడు అయినప్పుడు ఇంకొకరితో నీకు పనేముంది? రాజు చెప్తున్నాడు, దానియేలు దేవుడే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు,
ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. 27వ వచనము, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూసారండి ఏ విధముగా సాక్ష్యం ఇస్తున్నారు. రాజులు చక్రవర్తులు, భూమి మీద పుట్టినటువంటి పురాతన కాలం నుండి రాజులు చక్రవర్తులు సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు దేవుని గురించి. మనము దేవుని సేవకులం కాబట్టి దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. అంతకు మునిపే చక్రవర్తులు, రాజులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని మీరు గ్రహించగలుగుతున్నారా? దానియేలు యథార్థవంతుడైన కారణం చేత పురాతన కాలంలోని మహాబలవంతులైన రాజులు, చక్రవర్తులు, పరిపాలకులు కొందరు యూదా ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చారు. యూదా ఇశ్రాయేలు దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. యేసును గూర్చి ఇప్పటికీ అనేక మంది రాజులు, చక్రవర్తులు సాక్ష్యం ఇస్తున్నారు. ఒకవేళ వారి వర్గానికి భయపడి ఏమనుకుంటారో అని రాజకీయముగా ఆలోచించి వేరొక నిమ్న జాతుల దేవుణ్ణి గూర్చి కానీ, వేరే మైనారిటీల దేవుణ్ణి గూర్చి కానీ ఏదైనా చెప్తే మన పెద్ద వర్గము మన మీద దాడి చేసి మనకి ఈ సింహాసనం లేకుండా చేస్తారేమోనని భయపడి రాజకీయముగా వాళ్ళు రాజీ పడవచ్చేమో కానీ వాళ్ళ అంతరాత్మలో మాత్రము యేసు నిజమైన దేవుడని తప్పక సాక్ష్యం ఉంటుంది. మదిలోని సాక్ష్యము గొప్పది కదా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంతోమంది వారి విశ్వాసాన్ని వెల్లడి చేశారు. రాజులు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ప్రమాణపూర్వకముగా వారు ఉత్తరాలు వ్రాశారు. అనేక మందికి తాకీదులు వ్రాశారు, ముద్రలు వేశారు. వారి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం అంతటి రాష్ట్రములలోను, జాతులలోనూ ప్రభువుని గూర్చి వారు సాక్ష్యం ఇచ్చారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, బబులోను ఈరోజు మన ప్రపంచ మ్యాప్లో చూస్తాము. నేటి ఇరాక్ దేశము, మాదియా పారసిక రాజ్యములు, నేటి ఇరాన్, పాకిస్తాన్ వరకు విస్తరించి ఉన్నటువంటిదంతా కూడా ఆనాటి కాలంలో పారసిక రాజ్యములు ఉండేది. ఉత్తర ఇండియా భాగం అంతా కూడా పారసిక రాజ్యములు ఉండేది. ఇరాన్ మొదలుకొని, పాకిస్తాన్ మొదలుకొని, ఉత్తర సింధు నది దాటి యువతల వరకు, ఉత్తర ఇండియా దేశం వరకు కూడా సింధు నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పారసిక రాజ్యము యొక్క సంస్థానాలలో ఒక భాగం. ఎస్తేరు గ్రంథాన్ని బట్టి మనం చదువుతాము, అది 127 సంస్థానాలని వ్రాయబడింది. అంతకు పూర్వము ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, సిరియనీయులు, అశ్షూరియులు, అరామీయులు, అమాలేకీయులు, మిద్యానీయులు, యబీసీయులు, మొయాబీయులు మొదలగు వారందరూ కూడా ప్రపంచంలోని ఉన్న జాతులన్నీ కూడా ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్న జాతులే. ఈరోజు దేశాలుగా మనం విడిపోయాం. ఒక్కొక్క దేశంలో ఆయా జాతులకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రతి దేశంలో ఆయా వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆదిమ ద్రావిడులు మన దేశానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. దాదాపుగా 3500 సంవత్సరాల క్రితమే ఆదిమ ద్రావిడులు ఇక్కడికి వచ్చారు. ఆ సంతానమే మనం. తర్వాత అనేక జాతుల వారు ఈ దేశానికి వలస వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా, ఈ దేశము మనది. మన దేశము సమాధానముతో శాంతియుతముగా ఉండేటట్లుగా మన దేశము కొరకు మనం ప్రార్థించాలి. మన దేశం ఎంత అద్భుతమైన దేశమో తెలుసా? అనేక మతాలు, అనేక సంప్రదాయాలు, అనేక కులాలు అందరము కలిసి మనము జీవిస్తూ ఉన్నాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, కలగంపగా జీవిస్తున్నాము. ఒకే గంపలో అనేకమైనటువంటి జాతులు, అనేకమైన కులాలు ప్రేమలు, ఆప్యాయతలు పంచుకుని బతకాలి. కానీ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటే దేశం ఏ విధముగా సుభిక్షంగా ఉంటుంది? ఈ రాజకీయ ఉచ్చులో మనము బంధింపబడతాం. మన మనసు పెట్టి ఆలోచించాలి తప్ప మన మనసును పాడు చేసుకొని మనం ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే మన వినాశనానికి మనమే గొయ్యి తవ్వుకుంటాము. మనమందరమును ఒకే దేశములో, ఒకే దేశముగా, ఒకే జాతిగా మనము ఉండాలి తప్ప కులాల పేరున, మతాల పేరున మన పొరుగు వారిని బాధించటము, దానివల్ల మనకి మంచి జరగదు, చెడే జరుగుతుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు దేవుణ్ణి ఈ జాతులన్నీ కూడా గణపరిచారు.
మహిమపరిచారు, తెలుసుకున్నారు. ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వారు తెలుసుకున్నారు. దర్యావేషు సదుద్దేశంతోనే దానియేలు దేవుని వైపు ప్రజలను మళ్ళిస్తున్నాడు. దానియేలు దేవుడే దేవుడు. తన రాజ్యమంతట్లో ఉన్నటువంటి ప్రజలతో చెప్పాడు, మంచి ఉద్దేశంతోనే దానియేలు దేవుణ్ణి మీరు నమ్మండి, దానియేలు దేవుణ్ణి మీరు చూడండి, దానియేలు దేవుని యొక్క గొప్పతనం చూడండి అని మంచి ఉద్దేశంతో దర్యావేషు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా యేసుప్రభు యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు 12 మంది అపోస్తలుడు ఒకడైనటువంటి మరి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలోని అన్ని దేశాలు తిరిగి ప్రయాణించి క్రీస్తు రాజ్య విస్తరణలో క్రీస్తు సువార్త ప్రకటిస్తూ కూడా మరి ఈ దేశం వరకు వచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి తోమాను మనము చూస్తాము. పరిశుద్ధుడు తోమాను చూస్తాము. క్రీస్తు కొరకు లక్షల మందిని తన వైపు మళ్లించుకున్నాడు, క్రీస్తు వైపు నడిపించాడు, ప్రాణాలు కూడా అర్పించినటువంటి వాడు. అలాగే అపోస్తలు 12 మంది అపోస్తలు కూడా ఆయా దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి తన నమ్మిన క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించారు. మన క్రైస్తవ మతం ఉందే, మతము అంటాము. ఈ మతములో వివక్ష ఉండదు, భేదాలు ఉండవు, ప్రేమించటం ఒక్కటే తెలుసు. వారి కొరకు ప్రాణం ఇవ్వవలసినటువంటి అవసరం వస్తే ప్రాణమని ఇస్తుంది తప్ప క్రైస్తవ్యం అదే మా ప్రభు మాకు నేర్పాడు. హింస మార్గము బైబిల్లో కానీ క్రైస్తవుల్లో కానీ లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా మన ప్రభు ఏదైతే చెప్పాడో అదే చేయాలి. 12 మంది అపోస్తలులు వారు ప్రాణత్యాగం చేశారు. ఈ భూమి మీద వారి రక్తాన్ని చిందించారు. వారి రక్తంలో నుండి కోట్ల కొలది క్రైస్తవులు, లక్షల కొలది బోధకులు ఈరోజు బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నారు. చీకటి శక్తులు భయపడిపోవాలి. ఈ లోకంలో మన మీద దాడి చేస్తున్నటువంటి చీకటి శక్తులకు మనం భయపడకూడదు. మన ప్రార్థన, మన సేవ చీకటి శక్తులే భయపడాలి. ఇది దేవుని సేవ, ఇది దేవుని సేవ. ఇది సంపాదన కొరకు కాదు. ఈ దినాల్లో చాలామంది సంపాదన కొరకు ఎగబడుతున్నారు. 30, 40, 50 సంవత్సరాలు పరిచర్య చేసిన అణగారిన వర్గాలకు చెందిన సేవకులు ఏమి సంపాదించారండి? ఏమి సంపాదించారు చెప్పండి? కాళ్ళకు చెప్పులు లేకుండా రక్తసిక్తమైనటువంటి పాదములతో సేవ చేశారు కదా. 30, 40 సంవత్సరాలు సేవ చేసి ఈ ప్రాంతాలు తిరిగారు కదా. ఏం సంపాదించారండి? కొంతమందికి సైకిల్ కూడా సంపాదించుకోలేకపోయారు. వాళ్ళకంటే ఈరోజు చేస్తున్నటువంటి సేవకులు వేల కోట్లు సంపాదించి మేఘాలలో ప్రయాణం చేసి మేము 200 దేశాలు తిరిగాము, 100 దేశాలు తిరిగామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారండి వీళ్ళు? తిరిగి దేనికోసం తిరుగుతున్నారు? అయితే నీకు తిరగటం చేతకదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నామండి పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఏమైనా అనుకోండి, మేము తిరగలేక ఈ మాటలు చెప్పట్లేదు. తిరిగినటువంటి వాడు గొప్పవాళ్ళని మనము కొడుతున్నాం డబ్బా. మంచిదే, తిరగచ్చు. నువ్వు అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి అక్కడ సేవకులు లేని కారణం చేత నువ్వు వెళ్ళావా? అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు కదా. దేవుని సువార్త మంచిగా చెయ్యి. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు గడించి గొప్పవాడు అని పేరు తెచ్చుకోవటం వల్ల పరలోకంలో నీ స్థానం ఏంటో ఒక్కసారి గమనించు. నిజమే, నాకు ఎరుగునటువంటి మా తాతలు, మా పెద్దనాన్నలు 40, 50 సంవత్సరాల పరిచర్య చేశారు. కొంతమందికి సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది. వారి బిడ్డలకు ఆస్తులేమీ సంపాదించలేదు. వారి పరిచర్య గొప్పది కాలేదా? వాళ్ళు తిరిగి సువార్త చేశారు, ప్రాణత్యాగం చేశారు. నీ దగ్గరికి మనుషులను రప్పించుకుంటున్నావు. మనం వేసుకునే డ్రెస్ కానీ, మనం ధరించుకునేటువంటి ఆభరణాలు కానీ, మన దగ్గర ఉన్నటువంటి కార్లు కానీ, డబ్బు కానీ మనుషులను ఆకర్షిస్తుంది. ఒకవేళ నీ సేవ సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు, దేవునికి ఇష్టకరంగా ఉంటే పర్వాలేదు, చేయండి, ఉండాలి. సేవకులు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండకూడదు, సేవకులు ఎప్పుడు దరిద్రంగా ఉండకూడదు, ధనవంతులుగానే ఉండాలి. కానీ దేవుని సేవ నిజాయితీగా చేస్తే మంచిది. దేవుడు నీ సేవను అంగీకరిస్తాడు. సేవ చాలా గొప్పది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి ఒక దైవజనుడు చక్కటి కీర్తన రాశాడు. అది అంత గొప్పగా నేను పాడలేనేమో కానీ చాలా అద్భుతమైనటువంటి కీర్తన. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర 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 సేవ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అది 690
8వ కీర్తన దైవజనుడు ఏబి మాసిలమణి గారు దాన్ని వ్రాశారు. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధురం దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంఘ సేవ, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధురం భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలగి, బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా, బాధలను వరించు సేవా, మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధురం దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి వదలకోయి, దైవ నీతి వదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడు దీవించునోయి, మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధురం. ఎంత అద్భుతమైన కీర్తనండి. ఇప్పుడు ఎలాగుంది సేవకుల పరిస్థితి? ఏం ఆశించి సేవకు వస్తున్నావు? నిజముగా నీవు క్రీస్తును ప్రకటించడానికి కనుకొస్తే మంచిది. లాభాపేక్ష కొరకు వస్తే దానివల్ల నీవు నష్టపోతావే తప్ప పరలోక భాగ్యాన్ని నీవు పోగొట్టుకుంటావు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మేము ఎన్నో ఆస్తులను వదులుకొని దేవుని సేవకు వచ్చాం, వదిలిపెట్టుకుని దేవుని సేవకు వచ్చాం. సంపాదించుకోవటానికి వచ్చినట్లయితే దీని మీద సంపాదించవలసిన అవసరమే లేదు. ఆస్తుపాస్తులు వదులుకొని, గొర్రెలు మేకలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని దేవుని పరిచర్య కొరకు ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాం. ఏం ఆశించి వచ్చాం? ఆస్తి ఆశించి వచ్చామా? ఒకవేళ నీవు ఈ ఆశతో వచ్చావో ఒకసారి ఆలోచించేయి. దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు నీవు పరిపూర్ణంగా చేయి. దేవుని కొరకు నీవు సాక్ష్యం ఇవ్వు. నీతిమంతులతో దేవుడు ఉన్నాడు. శ్రమలలో ఆయన నిన్ను కాపాడటానికి ఆయన చాలిన దేవుడు. దానియేలు యొక్క శ్రమలలో కాపాడాడు. దర్యావేసు సాక్ష్యం ఇచ్చాడు. షద్రకు మెషకు అబేద్నెగోల యొక్క శ్రమలలో కాపాడాడు. నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభువు వారి యొక్క శ్రమలను గూర్చి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. మతము మనిషిని చంపుతుంది, మార్గము మనిషిని రక్షిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? ఆలోచించుకో. దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండు. బైబిల్లో ఉన్నటువంటి చారిత్రాత్మక విషయాలు మనం తెలుసుకొని మంచి మనుషులుగా బ్రతుకుదాం. నీ ఆరాధ్య దైవము నీకు చాలిన వాడైతే, నీ ఆరాధ్య దైవము నేను రక్షిస్తాడని నమ్మకము నీవు కలిగి ఉంటే ఆ నమ్మకంలో నీవు ఉండు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, మనము కూడా దానియేలులాగా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండడానికి, క్రీస్తుని గురించి మనం సాక్ష్యం ఇవ్వడానికి దేవుని కృప మనకు నిత్యము తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.